ఈజీగా మనీ సంపాదించాలనే పిచ్చితో కొందరు వేసే స్కెచ్లు ఊహకు కూడా అందవు. సరిగ్గా అలాంటి ఒక వింత ఆలోచనతో ఎటువంటి అనుమతులు లేకుండా తన సొంత ఇళ్లనే నకిలీ మద్యం తయారీ కేంద్రంగా మార్చేశాడు ఒక ఘానా పార్టీ. ప్రముఖ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ల తరహాలో గుట్టు చప్పుడు కాకుండా సాగిస్తున్న ఈ హోమ్ మేడ్ వైన్ దందాను మల్కాజ్గిరి జిల్లా టాస్క్ ఫోర్స్ పోలీసులు ఎట్టకేలకు బట్టబయలు చేశారు. నేరేడ్మేడ్, కాప్రా, సికింద్రాబాద్ పరిసర ప్రాంతాల్లో ఈ విచిత్ర ఉదంతం తీవ్ర సంచలనం రేపుతోంది. యాంటనీ పీటర్ అనే వ్యక్తి తక్కువ శ్రమతో ఎక్కువ లాభాలు గడించాలని ప్లాన్ చేశాడు. ఇందుకోసం సాంకేతికతను ఆసరాగా చేసుకొని యూట్యూబ్లో వైన్ తయారీకి సంబంధించిన వీడియోలను క్షుణ్ణంగా పరిశీలించాడు. ఆ ప్రక్రియపై పూర్తి అవగాహన వచ్చాక ఎక్సైజ్ శాఖ నిబంధనలను, ప్రభుత్వ పర్మిషన్లను పూర్తిగా పక్కన పెట్టి తన నివాసంలోనే ఒక చిన్నపాటి ఉత్పత్తి కేంద్రాన్ని ప్రారంభించాడు. అయితే ఇతడి మేకింగ్ స్టైల్ చూసి దాడికి వెళ్లిన అధికారులే షాక్కి గురయ్యారు. కేవలం ద్రాక్ష రసానికే పరిమితం కాకుండా జామ, అనాస, బత్తాయి, సపోటా, అరటిపండుతో పాటు ఏకంగా తమలపాకులను కూడా ఉపయోగించి మొత్తం 7 విభిన్న ఫ్లేవర్లలో వైన్ తయారు చేయటం మొదలుపెట్టాడు. ఈ నకిలీ వైన్ తయారీ వెనుక ఉన్న రహస్యాన్ని నిందితుడు పోలీసుల విచారణలో అంగీకరించాడు. వివిధ పండ్ల రసాలకు చక్కెర, గోధుమలను కలిపి దాదాపు 15 రోజుల పాటు ఒకే చోట నిల్వ ఉంచి పొలియబెట్టేవాడు. ఆ తర్వాత వచ్చే మిశ్రమాన్ని ఫిల్టర్ చేసి మార్కెట్లో దొరికే బ్రాండెడ్ బాటిళ్ల తరహాలోనే ప్యాకింగ్ చేసేవాడు. సాధారణంగా ఒరిజినల్ వైన్ ధరలు సామాన్యుడికి అందుబాటులో ఉండవనే విషయాన్ని గమనించిన ఇతడు కస్టమర్లను ఆకర్షించడానికి సరికొత్త వ్యాపార వ్యూహాన్ని అమలు చేశాడు. 750 ml బాటిల్ను కేవలం 300 రూపాయలకే మార్కెట్లోకి వదిలాడు. తక్కువ ధరకే లభిస్తూ ఉండటంతో స్థానిక మందుబాబులు ఇతడి నకిలీ వైన్ కోసం క్యూ కట్టారు. నగరంలో అనధికారికంగా మద్యం అమ్మకాలు జరుగుతున్నాయనే పక్కా సమాచారంతో టాస్క్ ఫోర్స్ అధికారులు నిందితుడి స్థావరంపై మెరుపుదాడులు నిర్వహించారు. ఈ ఆపరేషన్లో సుమారు 377 లీటర్ల వైన్ నిల్వలు, ప్యాక్ చేసి సిద్ధంగా ఉన్న 502 సీసాలతో పాటు తయారీకి వాడే రకరకాల పరికరాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీటి మొత్తం విలువ దాదాపు 1.5 లక్షల రూపాయల వరకు ఉంటుందని అధికారులు నిర్ధారించారు. లైసెన్స్ లేకుండా ఇలా ఇళ్లలోనే రసాయనాలతో మద్యాన్ని తయారు చేయటం, విక్రయించటం చట్ట ప్రకారం తీవ్రమైన నేరమని పోలీసులు హెచ్చరించారు. కల్తీ పానీయాల వల్ల ప్రజల ఆరోగ్యం దెబ్బతినటమే కాకుండా ప్రాణాంతకంగా మారే ప్రమాదం ఉందన్నారు. ప్రస్తుతం నిందితుడిపై కేసు నమోదు చేసిన పోలీసులు వైన్ శాంపిల్స్ను రసాయన పరీక్షల నిమిత్తం ల్యాబ్కు పంపించారు. ఈ నకిలీ దందా వెనుక ఇంకా ఎవరి ప్రమేయమైనా ఉందా అనే కోణంలో దర్యాప్తును ముమ్మరం చేశారు.